మీ పిల్లలు ఇంట్లో మీ మాట వినకుండా అల్లరి చేస్తున్నారా? తప్పు చేస్తే సారీ చెప్పట్లేదా? అయితే ఈ కథ మీ పిల్లలకి చూపించండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కీర్తి అక్కని. అందరూ బాగున్నారా? సూపర్! నేను ఈరోజు మీకు ఒక చిన్న కథ చెప్పబోతున్నా. ఒక అడవిలో కుక్క, పిల్లి, బాతు, ఆవు, కోతి అన్నీ కలిసి మంచి ఫ్రెండ్స్గా ఉండేవంట. అవి అడవిలో చాలా బాగా ఆడుకుంటూ కలిసిమెలిసి సంతోషంగా ఉండేవి. ఇవన్నీ ఇక పొద్దున్నే లేచిన వెంటనే ఒకరికొకరు గుడ్ మార్నింగ్ అని చెప్పుకుంటూ వాళ్ళ డేని స్టార్ట్ చేసి ఇంకా ఆడుతూ పాడుతూ గడిపేవారు. మనం కూడా డైలీ పొద్దున్న లేచిన వెంటనే మన అమ్మా నాన్నకి గుడ్ మార్నింగ్ అమ్మా, గుడ్ మార్నింగ్ నాన్న అని చెప్తాం కదా. అలానే వీళ్ళు కూడా ఫ్రెండ్స్కి గుడ్ మార్నింగ్ చెప్పుకుంటారు. కానీ వీళ్ళల్లో కోతి మాత్రం కొంచెం అల్లరి ఎక్కువ అంట. ఎప్పుడు ఎవరి మాట వినేది కాదు. తనకి ఏది తోచితే అది చేసేది. ఇంకా ఎవరిని అడగకుండా వస్తువుని తాకడము, ఏది పడితే అది తినడము, ఇంకా ఎక్కడికంటే అక్కడ వెళ్ళడము, ఇలా అంతా చేసేది. చాలా అల్లరి ఎక్కువ, ఎవరి మాట వినదు. ఒకరోజు కోతి ఎవరికీ చెప్పకుండా అడవిలో చెట్టు నుంచి చెట్టు ఊగుతూ దూరంగా ఎక్కడో వెళ్ళింది. అలా వెళ్తూ వెళ్తూ ఉంటే కోతి ఏం చూసిందో తెలుసా? ఒక పెద్ద మ్యాజిక్ ట్రీ చూసింది కోతి. ఆ మ్యాజిక్ ట్రీ బాగా పెద్దగా కలర్గా ఉంది. అప్పుడు ఆ మ్యాజిక్ ట్రీలో ఒక పెద్ద అందమైన పండు కనిపించింది కోతికి. బాగా హరివిల్లు రంగులో, అదే అండి రెయిన్బో కలర్స్లో కలర్గా ఉన్నింది ఆ ఫ్రూట్. అది చూసిన వెంటనే కోతికి ఈ పండుని ఎలాగైనా కోసి తినేయాలి అనిపించింది అనమాట. ఆ పండు చూడడానికి ఎంత బాగుంది, ఇది తింటే భలే ఉంటుందేమో కదా అనేసి అది ఏ పండు అని తెలియకపోయినా దాన్ని తినాలనేసి ఆశపడింది. ఆ చెట్టు కింద ఒక వయసైన గుడ్లగూబ తాత కాపలా కాస్తుండేవారు. ఆయన కానీ అప్పుడు టయర్డ్ అయిపోయి నిద్రపోతూ ఉన్నారు. అలా గుడ్లగూబ తాత నిద్రపోతూ ఉంటే కోతి, ఇదే మంచి టైము, మనము గుడ్లగూబ తాతకు తెలియకుండా ఆ పండుని కోసి తిందాము అనేసి చెట్టు మీద గబగబా ఎక్కి పండుని కోసుకొని చేతిలో కింద దిగి అనేసి ఆ పండుని తినింది. తింటే ఆ పండేమో భలే తీయగా చాలా టేస్ట్గా ఉన్నిందనమాట. అప్పుడు వెంటనే కోతి, ఎంత బాగుంది ఈ పండు, మనము దీన్ని మన ఫ్రెండ్స్కి కూడా తీసుకెళ్ళిద్దాము, వాళ్ళు కూడా తిని భలే ఎంజాయ్ చేస్తారు అనేసి ఆ పండుని తీసుకెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఇచ్చింది. ఎవరు ఫ్రెండ్స్ కోతికి? కుక్క, పిల్లి, ఆవు, బాతు, వీళ్ళు నలుగురు దగ్గరికి తీసుకెళ్ళి ఈ పండు చూడండి ఎంత బాగుందో, నేను అడవిలో చూసి తీసుకొచ్చాను, మీరు తినండి, చాలా మంచిది అనేసి చెప్పించింది. కానీ కోతికే తెలీదు ఆ పండు ఎలాంటిదో ఎంత మంచిదో కాదు అనేసి. కానీ వాళ్ళ ఫ్రెండ్స్కి అలా చెప్పి ఇచ్చింది. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అవునా అనేసి ఆ పండుని అందరూ షేర్ చేసుకొని కొంచెం కొంచెం తిన్నారు. వాళ్ళు కూడా చాలా బాగుంది అనేసి సంతోషపడ్డారు. కానీ ఆ పండు తిన్నాక ఏమైందో తెలుసా? ఆవు అంబా అని అరవకుండా క్వాక్ క్వాక్ అని అరుస్తుంది ఆవు. కుక్క మియావ్ మియావ్ అంటుంది. పిల్లి బౌ బౌ అంటుంది. ఇలా అందరూ వాళ్ళలాగా అరవలేకపోయారు, వేరేలాగా అరవసాగారు. ఆవు ఏమో కుక్కలాగా పరిగెడుతుంది. పిల్లి బాతులాగా ఇట్లా రెక్కలు ఊపేటట్టు చేస్తుంది. కుక్క ఏమో పిల్లిలాగా మియావ్ మియావ్ అంటుంది. అందరికీ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఎందుకబ్బా ఇలా అయింది, ఏం చేస్తున్నాం మనము
అసలు ఏందేందో అవుతుంది అనేసి భయపడిపోయాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు, కోతికి కూడా అర్థం కావట్లేదు ఎందుకు వీళ్ళందరూ ఇలా చేస్తున్నారనేసి. సరే మనము ఆ చెట్టు దగ్గర వెళ్తాం, మ్యాజిక్ ట్రీ దగ్గరికి వెళ్తాము. అక్కడ ఆ గుడ్లగూబ తాత దగ్గర అడుగుదాము ఎందుకు ఇలా అవుతుందో అనేసి అనుకొని అందరూ కలిసి ఆ దూరంగా ఉండే మ్యాజిక్ ట్రీ దగ్గరికి వెళ్ళారు. అప్పుడు గుడ్లగూబ తాత నిద్రలేసి చూసి ఆ పండు ఏమైపోయిందబ్బా కనిపించట్లేదు అనేసి వెతుకుతూ బాధపడుతూ ఉన్నారనమాట ఆ చెట్టు దగ్గర. వీళ్ళు అక్కడ వెళ్ళి ఇలా కోతి మాకు ఈ పండు తీసుకొచ్చి ఇచ్చింది, తిన్నాక అసలు అందరము ఎలానో అరుస్తున్నాము, మాలాగా అరవలేకపోతున్నాము అనేసి చెప్పాయి. ఇప్పుడు గుడ్లగూబ తాత కోతి దగ్గరికి వెళ్ళి నువ్వేనా తీసుకెళ్ళింది పండుని అనేసి అడిగిందనమాట. కోతి బాధతో ఇట్లా తప్పు చేశాను, నేనే మిమ్మల్ని అడగకుండా పండుని తీసుకెళ్ళిపోయాను, నన్ను క్షమించండి, సారీ అని చెప్పింది. కోతి తను తప్పు చేసిందనేసి తెలుసుకొని సారీ అని అడిగింది. తన ఫ్రెండ్స్తో కూడా సారీ, నేను ఒక తాతని అడగకుండా పండు తెచ్చేసాను, అది ఏమీ కాదనుకొని మీకు కూడా ఇచ్చేసాను, సారీ నన్ను క్షమించండి అనేసి వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా అడిగింది. అప్పుడు గుడ్లగూబ తాత కోతితో ఇలా చేయడం తప్పు, ఎవరిని అట్లా అడగకుండా వేరొకరి వస్తువుల్ని తీసుకోకూడదు, ముట్టకూడదు, వాళ్ళని అడిగి తీసుకోవాలి, ఏమన్నా తినేటప్పుడు కూడా ఇది మంచిదా తినచ్చా అనేసి అడిగి తెలుసుకొని తినాలి, ఇలా అడగకుండా తీసుకొని తింటే ఇట్లనే జరుగుతుంది, అది మంచిదో కాదో కూడా తెలియదు మీకు, ఏ వస్తువులు అట్లా చెయ్యకూడదు, ఎవరిని అడగకుండా ముట్టకూడదు అనేసి కోతికి బుద్ధి చెప్పింది. కోతి తన తప్పు చేసిందనేసి క్షమాపణ అడుగుతూ బాధపడింది. మళ్ళీ ఇది ఏం చేయాలి ఇప్పుడు, అందరికీ ఎలా బాగవుతుంది, ఎలా మేమందరం అలాగా అరిచేది అనేసి తాత దగ్గర అడిగితే తాత దీనికి ఒకటే ఒక మార్గం ఉంది, అందరూ కలిసి ఒకటిగా ఉండి గట్టిగా నవ్వండి, అప్పుడు అందరికీ బాగైపోతుంది అన్నాడు. గుడ్లగూబ తాతకి మ్యాజిక్ తెలుసు, అందుకు వాళ్ళందరూ నవ్వేతే తను ఏదో మ్యాజిక్ చేసి బాగా చేసేస్తాననేసి అలా చేయమన్నాడు. అప్పుడు వాళ్ళందరూ ఏం చేశారు, కలిసి అందరూ నవ్వండి. ఎలా నవ్వుతారు మీరు సిటీ ఫ్రెండ్స్? ఓకే, ఇలా నవ్వి అందరూ వాళ్ళలాగా అరవగలిగారు. ఆవు ఎలా అరుస్తుంది, కుక్క ఎలా అరుస్తుంది, పిల్లి ఎలా అరుస్తుంది, మరి బాతు వెరీ గుడ్, ఇలానే అరుస్తుంది. భలే కరెక్ట్గా చేశారు. మరి ఈ కథ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు ఫ్రెండ్స్? మనం కూడా ఇంట్లో మన అమ్మని లేకపోతే నాన్నని అడగకుండా ఏ వస్తువుల్ని ముట్టుకోకూడదు. ఇంట్లో ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ లేదో గ్లాసు, కత్తి, పండ్లు ఇలా కింద పడిన వస్తువులు ఇవన్నీ ఎవరిని అడుక్కోకుండా ముట్టకూడదు, నోట్లో కూడా పెట్టకూడదు. ఒకవేళ చెడిపోయినవి అలా వస్తువు పండు తింటే మనకి ఆరోగ్యం పాడవుతుంది. అందుకే ఏది చేసినా లేకపోతే దేంతో అయినా ఆడుకోవాలన్నా మన పేరెంట్స్ని ఫస్ట్ అడిగేసి దీంతో ఆడుకోవచ్చా, నేను ముట్టుకోవచ్చా, దీన్ని తీసుకొని కొంచెంసేపు ఆడుకోవచ్చా అని అడిగేసి ఆడుకోవాలి. మళ్ళీ ఏమన్నా మీదైనా తప్పు చేస్తే ఏం చెప్పాలి? సారీ చెప్పాలి. సారీ, నేను తెలియకుండా చేశాను, ఇంకా మీట ఇలా చెయ్యను అని చెప్పాలి. అందరూ చెప్తారా? మీరు తప్పు చేస్తే మీ అమ్మ నాన్నతో సారీ అని చెప్తారా? వెరీ గుడ్, మీరు ఇలా చేస్తే మిమ్మల్ని అందరూ వెరీ గుడ్ అనేసి పొగుడతారు. ఓకేనా చిట్టి ఫ్రెండ్స్? అందరూ ఇలా చేస్తారా? సూపర్.
మీకు ఈ కథ నచ్చిందా? మీ పిల్లలు బాగా ఎంజాయ్ చేసి నేర్చుకున్నారా? అయితే మా వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. ఓకే చిట్టి ఫ్రెండ్స్, మనము రేపు కలుద్దాం. బాయ్.